నేను మాట్లాడను. వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ కంటిన్యూ. వినపడుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఒక విధంగా భారతదేశంలో సంక్షోభం నుంచి వెళ్ళి భారతదేశ ఆర్థిక వ్యవస్థను భారతదేశాన్ని గట్టెక్కించడమే కాకుండా పరిశీలిస్తే ఒక సామాన్య కుటుంబం నుంచి వెళ్ళి ఒక సామాన్య బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి దేశ అత్యున్నత స్థానం వరకు అనేకమైన పదవులు తీసుకుంది. అయితే మనం మన్మోహన్ సింగ్ గారి గురించి ఇవాళ ఉన్న రాజకీయాలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయినా ఎంత సామాన్యంగా ఉంటాడు, ఎంత హంబుల్ గా ఉంటాడు, ఎంత సింప్లిసిటీగా ఉంటాడు, ఎంత రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారు అనేది చెప్పడం అనేది, అంటే ఎకనామిక్స్ అంటే ఆర్థిక వ్యవహారాలు ఎవరిని మనం తీసుకుంటేనే రెండవ వైపు ఒక నాయకుడు కానీ ఎంత సింప్లిసిటీ ఉండాలి, ఎంత కరప్షన్ ఫ్రీ ఉండాలి, ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి అనేది మన ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ వాళ్ళందరికీ కూడా ఒక ఐకాన్ గా మనకు ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు, రాజకీయ వాళ్ళ యొక్క ప్రవర్తనలు, తీరు చూస్తే మన్మోహన్ సింగ్ ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అయితే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక అనేక విషయాలు, ఎందుకంటే ఆయనకు చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే. ప్లానింగ్ కమిషన్ మెంబర్ నుంచి వెళ్ళి ఏది మన కామర్స్ మినిస్టర్ అడ్వైజరు, ఫైనాన్స్ మినిస్టర్ అడ్వైజరు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, తర్వాత మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత మళ్ళీ ఆయన 96 వరకు ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత 2004 2014 వరకు ఆయన ప్రైమ్ మినిస్టర్. అంటే అనేకమైన విషయాలు ఆర్థిక వ్యవస్థ మీద కానీ రకరకాల ఏవైతే ఈ సంస్థలు కానీ అన్నిట్లలో కూడా ఆయన సంపూర్ణమైన అవగాహన ఉన్నది. కాబట్టి ఆయన తీరు తెలుగులు మనకు ఉన్నాయి, మనకున్న అవకాశాలు ఆర్థిక వ్యవస్థను ఆ విధంగా తీసుకుపోయింది. కాబట్టి నేను కూడా ఎకనామిక్స్ ప్రొఫెసర్ ను, ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు కానీ మేము పోయి ఇవ్వడం జరిగింది, ప్రాజెక్ట్స్ విషయాల కోసం మాట్లాడడం జరిగింది. మనిషి చాలా సింపుల్ గా ఉంటాడు. తెలంగాణ విషయాలు మాట్లాడేటప్పుడు కూడా ప్రధానమంత్రిగా మనకు అవకాశం ఇచ్చి మాట్లాడడం జరిగింది తెలంగాణ జాబ్ కోసం గురించి. కాబట్టి మనిషి గొప్పవాడు, మనిషి అన్ని విధాలుగా కూడా, అంటే ఏది రాగద్వేషాలకు అతీతంగా ఒక వ్యక్తి ఒక సమాజం ఏ విధంగా ఉండాలన్నది మనం మన్మోహన్ సింగ్ చూసి ఆర్థిక వ్యవస్థ చేసిన ప్రజలందరూ కూడా ఆర్థికంగా